సప్త ఇమే లోకాహ, ఈ మొత్తం 7 అనేటువంటిది ఆ నెంబర్లో ఉంటే లోకములు. ఏషు చరంతి ప్రాణాహ, ఈ ప్రాణము అనేటువంటిది కలిగినటువంటి జీవులందరూ కూడా ఈ 7 లోకాల్లో తిరుగుతూ ఉంటారు అన్నారు. అది ఒక ఫార్ములా అన్నమాట. అది మనలో కూడా ఈ 7 లోకాలు ప్రవర్తిస్తుంటాయి. కానీ 7 లోకాల మొదటి 3 ఉన్నాయే, భూహు భువః స్వః అనేటువంటి 3, ఆ 3 మనలో సమాంతరంగా సైమిల్టేనియస్గా పనిచేస్తుంటాయి. ద్రవ్యము ఏమిటది? ద్రవ్యము, శక్తి, ప్రజ్ఞ. ద్రవ్యం అంటే మ్యాటర్. ద్రవ్యమయమైనటువంటి లోకం ఏదైతే ఉందో దాన్నే భూలోకము అంటారు. భూ అంటే మనం ఉన్నటువంటి ప్లేన్, అంటే సాలిడ్ స్టేట్. అందుకని మన శరీరములు ద్రవ్యములకు సంబంధించినటువంటి భౌతిక శరీరం. దీన్ని నడిపించేటువంటిది శక్తిమయమైనటువంటిది, దాన్ని భువర్లోకం అంటారు. అది ప్లేన్ ఆఫ్ వైబ్రేషన్ అంటారు. అంటే మనం భూలోకంలోనూ ఉన్నాం, భౌతికమైన శరీరంలో ఉన్నాం కాబట్టి దీన్ని నడిపించేటువంటి శక్తిమయమైనటువంటి లోకంలో కూడా సైమిల్టేనియస్గా ఉన్నాం. శక్తిమయమైనటువంటి శరీరం లేకపోతే భౌతిక శరీరం ఉండదు. మూడోది సువర్లోకం, ఇది ప్లేన్ ఆఫ్ రేడియేషన్. అంటే ఎక్కడి నుంచి అయితే వెలుగు లేక కిరణములు అనేటువంటివి ప్రసారం జరుగుతూ ఉంటుందో ఆ లోకము. సమాంతరంగా మనం ఈ 3 లోకాల్లోనూ మన ప్రజ్ఞ పనిచేస్తూ ఉంటుంది ఒకేసారి. దీని అవతల వేరు, ఆ పైకి వెళ్ళేప్పటికీ అది మహః, జనః, తపః, ఇవన్నీ అవి వేరు. కానీ ఈ 3 మాత్రం వారిని గూర్చి మానవుడు దర్శనము చేసి ఆత్మజ్ఞానమును సర్వాంతర్యామిత్వము చెందుటనే వామనుడు 3 లోకాలను ఆక్రమించుట అని వర్ణింతురు.